వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మహాజన సభకు విచ్చేసిన సహకార సంఘాల చైర్మన్లకు, వివిధ జిల్లా స్థాయి అధికారులకు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి, పాలకవర్గ సభ్యులైనటువంటి అధ్యక్షులు శ్రీ మార్నేని రవీంద్రరావు గారు, బ్యాంకు ఉపాధ్యక్షులు శ్రీ కుందూరు వెంకటేశ్వరరెడ్డి గారు, డైరెక్టర్ శ్రీ మాడుగుల రమేష్ గారు, డైరెక్టర్ శ్రీ నాయని రంజిత్ గారు, డైరెక్టర్ శ్రీ దొంగల రమేష్ గారు, డైరెక్టర్ శ్రీ కేసిరెడ్డి ఉపేందర్ రెడ్డి గారు, డైరెక్టర్ శ్రీ కాకిరాల హరిప్రసాద్ గారు, డైరెక్టర్ శ్రీ గుండ్రెడ్డి రాజేశ్వర్ రెడ్డి గారు, డైరెక్టర్ శ్రీ చెట్టుపల్లి మురళీధర్ గారు, డైరెక్టర్ శ్రీ ఎర్రబల్లి గోపాలరావు గారు, డైరెక్టర్ శ్రీ చాపల యాదగిరి రెడ్డి గారు, డైరెక్టర్ శ్రీ సంపెల్లి నరసింగరావు గారు, డైరెక్టర్ శ్రీ కంది శ్రీనివాసరెడ్డి గారు, డైరెక్టర్ శ్రీ ఎన్నమనేని జగన్మోహన్ రావు గారు, డైరెక్టర్ శ్రీ పోలేపాక శ్రీనివాస్ గారు, డైరెక్టర్ శ్రీ ఎలగం రవిరాజు గారు, డైరెక్టర్ శ్రీ కొండా నరేంద్ర గారు, డైరెక్టర్ శ్రీ ఎం ప్రదీప్ చంద్ర గారు, బ్యాంక్ సిఇఓ శ్రీ సిహెచ్ చిన్నారావు గారు, ఉమ్మడి వరంగల్ జిల్లాకి చెందిన వివిధ జిల్లాల డిసిఓలు, నాబార్డ్ డిడిఎం గారు, టిఎస్ క్యాబ్ డిజిఎం గారు, పిఎస్సిఎస్ మరియు ఎఫ్ఎస్సిఎస్ ల అధ్యక్షులకు స్వాగతం సుస్వాగతం తెలుపుతున్నారు. పాలకవర్గం ఎన్నికయ్యే నాటికి బ్యాంక్ డిపాజిట్స్ 334,54,54,00,000, లోన్స్ 535 కోట్ల 57 లక్షలు మరియు టర్నోవర్ 870 కోట్లు ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకు బ్యాంక్ డిపాజిట్స్ 431 కోట్లు, లోన్స్ 1,210 కోట్లు మరియు టర్నోవర్ 1,641 కోట్లుగా మార్చిన ఘనత ఈ పాలకవర్గానిదే. అందరి సహాయ సహకారాలతో 777 కోట్ల వృద్ధి చేయగలిగాం. బ్యాంక్ నూతన పాలకవర్గం ఎన్నికైన తరువాత అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండాలనే నిర్ణయంతో వివిధ నూతన రుణ పథకాలను బ్యాంకు పాలకవర్గ సమావేశంలో రూపొందించి కాలానుగుణంగా మార్పులు చేర్పులు చేయటం జరుగుతుంది. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో అన్ని రుణ పథకాల కింద 86,36 లక్షల రుణాలను ఇవ్వగా, 2020-2021 ఆర్థిక సంవత్సరంలో 368,16 లక్షల రుణ పంపిణీ జరిపి ద క్రెడిట్ గ్రోత్ 426.30% బ్యాంకు సాధించిన రుణ వితరణ ప్రగతికి గాను బ్యాంకింగ్ ఫ్రాంచియర్స్ వారు బెస్ట్ క్రెడిట్ గ్రోత్ అవార్డును 2021కి ఇవ్వటం జరిగింది. 2021-2022 ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాలకు ఎస్హెచ్జి ద్వారా 71,13 లక్షల రుణ వితరణ చేసి నాబార్డు వారి ద్వారా బ్యాంక్ బెస్ట్ క్రెడిట్ లింకేజ్ అవార్డు పొందటం జరిగింది. బ్యాంక్ సాంకేతికతను అందిపుచ్చుకొని నూతనంగా మొబైల్ బ్యాంకింగ్ సేవలు, ఐఎంపీఎస్ సర్వీస్ ప్రారంభించి యూపీఐ సర్వీసులను కూడా అతి త్వరలో అందజేయబోతున్నామని తెలియచేటకు సంతోషిస్తున్నాం. ప్రస్తుతం ఉన్న బ్యాంకు శాఖలను ఖాతాదారుల సౌకర్యాలకు అనుగుణంగా బ్యాంక్ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరం శాఖలను ఆధునీకరించబడినవి. వర్ధన్నపేట్, మరిపెడ, నెక్కొండ శాఖలను నూతన ఆవరణలోకి మార్చబడినవి. మన బ్యాంక్ రైతులకు, ఖాతాదారులకు మరింత చేరువ కావడానికి మడికొండ, ధర్మసాగర్, ఏటూరు నాగారం, చిట్యాల, పాలకుర్తి, కొడకండ్ల, కే సముద్రం, పర్వతగిరి ప్రాంతాలలో బ్యాంక్ నూతన శాఖలను ప్రారంభించి లాభాల బాట పట్టించబడినది. ఈ సంవత్సరం మరికొన్ని నూతన శాఖలు ప్రారంభించడానికి బ్యాంక్ పాలకవర్గం కృషి చేయుచున్నదని తెలియచేటకు సంతోషిస్తున్నాం. బ్యాంక్ నూతన పాలకవర్గం ఏర్పాటైన తరువాత అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండాలనే నిర్ణయంతో బ్యాంక్ పాలకవర్గ సమావేశంలో నూతన రుణ పథకాలను రూపొందించి కాలానుగుణంగా మార్పులు చేర్పులు చేయటం జరుగుతోంది. ఈ విధానంలో పంట రుణాలు, బ్యాంకు నందు పంట రుణం పొందుటకు గల ఉమ్మడి క్రెడిట్ లిమిట్ సిస్టమ్ కు స్వస్తి పలికి సింగిల్ క్రెడిట్ లిమిట్ సిస్టమ్ ద్వారా సంఘ అధ్యక్షులు మరియు సిఇఓలకి అధికారం కల్పించి రైతులకు ఒక్క రోజులో
లక్షల్లో పంట రుణం మంజూరు చేయు విధానం ప్రస్తుతం పాలకవర్గం తీసుకొచ్చింది. ఈ విధానం ద్వారా పంట రుణాలు 372 కోట్ల 13 లక్షల నుండి 541 కోట్ల 61 లక్షలకు చేరింది. పంట రుణం పొందిన ప్రతి రైతుకు 1 లక్ష రూపాయల వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యం కలదు. పంట రుణం పొందే ప్రతి రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డ్ అందించడం జరుగుతుంది. వ్యవసాయ అనుబంధ రుణాలు, ఎల్టీ రుణాలు. వ్యవసాయ భూమి గల ప్రతి రైతు తన వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ అవసరాల కొరకు రుణాలు పొందటానికి, అంటే పౌల్ట్రీ, డైరీ, ట్రాక్టర్, హార్వెస్టర్, పండ్ల తోటలు, పూల తోటలు, బోర్వెల్, పైప్ లైన్, వరి నాటు యంత్రం మొదలగు వాటి గురించి అతి తక్కువ వడ్డీకి రుణం పొందే సౌకర్యం కలదు. ఈ విధానం ద్వారా వ్యవసాయ అనుబంధ రుణాలు పాలకవర్గం ఎన్నికయ్యే నాటికి ఉన్న 23 కోట్ల 64 లక్షల నుండి 67 కోట్ల 80 లక్షలకు చేరినవి. గోల్డ్ లోన్స్. ప్రస్తుత పాలకవర్గం ఎన్నికయ్యే నాటికి బంగారు ఆభరణాలపై ఇచ్చిన రుణాలు 36 కోట్ల 28 లక్షలు ఉండగా, పాలకవర్గం కాలానుగుణంగా పాలసీలు రూపొందించటం వలన 170 కోట్ల 20 లక్షలకు చేరింది. ప్రస్తుతం గోల్డ్ పై గ్రాముకు 3600 చొప్పున రుణం కల్పించుచు నార్మల్ గోల్డ్ లోన్, ఎక్స్ప్రెస్ గోల్డ్ లోన్, క్యాష్ క్రెడిట్ గోల్డ్ లోన్ విధానములలో ఒక వ్యక్తికి 15 లక్షల వరకు అతి తక్కువ వడ్డీపై రుణం మంజూరు చేయుచున్నారు. SHG రుణాలు. బ్యాంక్ నూతన పాలకవర్గం చొరవ మరియు ప్రోత్సాహంతో బ్యాంక్ SHG రుణాల మంజూరును వరంగల్ జిల్లా అంతటా పంపిణీ చేయటం జరుగుతుంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 77 కోట్ల 99 లక్షలు పంపిణీ చేయటం జరిగింది. మార్టిగేజ్ రుణాలు. వ్యవసాయ భూమి గల ప్రతి రైతు తన సొంత అవసరాల నిమిత్తం వ్యవసాయ అభివృద్ధికి రూపాయి వడ్డీకే 5 లక్షల వరకు రుణం పొంది 5 సంవత్సరాల లోపు తిరిగి చెల్లించు పథకంలో ప్రస్తుత పాలకవర్గం ప్రమాణ స్వీకారం నాటికి ఉన్న 46 కోట్ల 7 లక్షల మార్టిగేజ్ రుణాలను 135 కోట్ల 79 లక్షలకు చేర్చడంలో ప్రస్తుత పాలకవర్గ సమయానుకూల నిర్ణయాలు దోహదం చేశాయి. వాహన రుణాలు. 2 వీలర్ 4 వీలర్ కొనుగోలుకు బ్యాంకు ద్వారా రుణం పొందు సౌకర్యం కలదు. ఈ పథకం ద్వారా అర్హతను అనుసరించి 2 వీలర్ కు అత్యధికంగా 1,00,000 రూపాయలు, 4 వీలర్ కు అత్యధికంగా 30 లక్షల వరకు అతి తక్కువ వడ్డీకి రుణం పొందే సౌలభ్యం కలదు. SC STలకు ప్రభుత్వ సబ్సిడీ అవకాశం కలదు. ప్రస్తుత పాలకవర్గం చేపట్టే నాటికి 8 కోట్ల 20 లక్షలు ఉండగా ప్రస్తుతం 13 కోట్ల 26 లక్షలకు చేరినది. పర్సనల్ లోన్. ఒక ప్రభుత్వ ఉద్యోగి 5 లక్షల వరకు కేవలం 13% వడ్డీకి రుణం పొందే సౌకర్యం. వీవర్స్ లోన్. చేనేత కార్మికులకు చేయూతగా మన బ్యాంక్ ఆయా సహకార సంఘాల ద్వారా అనేక మంది చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ మంజూరు చేయటం జరుగుతుంది. బిజినెస్ లోన్. వ్యాపారులు, రైతులు, ఖాతాదారులు తమ పరిధిలో తమ అనుభవానికి అనుగుణంగా బిజినెస్ ను ప్రారంభించడానికి తనఖాపై ప్రభుత్వ ఉద్యోగుల పూచీకత్తుపై బిజినెస్ లోన్స్ ను 30 లక్షల వరకు ఇవ్వబడుతుంది. ఈ పథకం కింద నేటి వరకు 1,34 లక్షల వరకు రుణం ఇవ్వటం జరిగింది. ఎడ్యుకేషనల్ లోన్. రైతుల కుటుంబాల్లోని విద్యార్థులు విదేశీ విద్యను కొనసాగించటానికి ప్రారంభించిన పథకం ఎడ్యుకేషన్ లోన్. ఈ పథకం కింద నేటి వరకు 16 కోట్ల 19 లక్షలు అందించటం జరిగింది. రైతు కుటుంబంలోని విద్యార్థులు ఉన్నత విదేశీ విద్యకై వెళ్లుటకు 10 రోజులలో రుణ మంజూరీ జరిగేలా ప్రస్తుత పాలకవర్గం నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. హౌసింగ్ లోన్స్. సామాన్యుడి సొంతింటి కల నెరవేర్చడానికి పాలకవర్గంచే ప్రవేశపెట్టబడిన పథకాలలో హౌసింగ్ లోన్స్ సదుపాయం ఒకటి. ఈ పథకం ద్వారా పట్టణాలలో, మండలాలలో, గ్రామాలలో అతి తక్కువ వడ్డీపై అర్హతను అనుసరించి 30 లక్షల వరకు రుణం పొందు సౌకర్యం కల్పించి ప్రస్తుతం 70 లక్షల వరకు పెంచటం జరిగింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 14 కోట్ల 57 లక్షల బట్వాడా జరిగింది. కర్షక మిత్ర లోన్. ఎకరన్నర వ్యవసాయ భూమి గల రైతు వ్యవసాయ అనుబంధ పరికరాల కొనుగోలుకు, ల్యాండ్ డెవలప్మెంట్ కు, మైనర్ ఇరిగేషన్ కొరకు, హార్టికల్చర్ గురించి అత్యధికంగా రూపాయలు 10 లక్షల వరకు అతి తక్కువ వడ్డీతో రుణం పొంది 10 అర్ధ సంవత్సరముల వాయిదాలలో తిరిగి చెల్లించే పథకం. ఈ పథకంలో ఈ ఆర్థిక సంవత్సరంలో 77 కోట్ల 64 లక్షల వరకు రుణ పంపిణీ జరిగింది. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం. ఈ పథకంలో బిజినెస్ ట్రేడర్స్, గవర్నమెంట్,
వివిధ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్పాన్సర్షిప్ పథకాల క్రింద అత్యధికంగా తయారీ రంగానికి 50 లక్షలు, సేవా రంగానికి 25 లక్షల వరకు 8 సంవత్సరాలలో నెలవారీ లేదా త్రైమాసిక వాయిదాలలో తిరిగి చెల్లించవచ్చు. ఇట్టి రుణములకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆయా కేటగిరీల వారీగా సబ్సిడీ పొందు సౌకర్యం కలదు. ఈ పథకం కింద నేటి వరకు 84.41 లక్షల రుణ పంపిణీ జరిగింది. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ NLM ప్రభుత్వ ప్రాయోజిత పథకం. ఈ పథకం కింద నివాస గృహాలు, పంట భూములు తనఖాపై 50 లక్షల వరకు రుణం పొంది 8 సంవత్సరాలలో తిరిగి చెల్లించే సౌకర్యం కలదు. డిపాజిట్ పథకాలు. అన్ని డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 0.5% అధిక వడ్డీ పొందే సౌకర్యం. సహకార మిత్ర డిపాజిట్ పథకం. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అందిస్తున్న నూతన డిపాజిట్ పథకం సహకార మిత్ర డిపాజిట్ పథకం. ఈ పథకంలో 499 రోజులకు వినియోగదారులు పొందుకునే వడ్డీ 8%. బల్క్ డిపాజిట్ పథకం. బల్క్ డిపాజిట్ పథకం కింద వినియోగదారులు అత్యధికంగా పొందుకునే వడ్డీ 8.1%. ఇందుకుగాను వినియోగదారుడు 10 లక్షలు లేక అంతకన్నా ఎక్కువ మొత్తాన్ని 2 సంవత్సరాలు లేక ఆపై డిపాజిట్ చేయవలసి ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్ పథకం. అన్ని బ్యాంకుల కన్నా అత్యధిక వడ్డీని మన బ్యాంకు నందు వివిధ కళా పరిమితులతో ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని అందిస్తున్నాము. వ్యక్తులు 10 ఏళ్ల పై వయస్సున్న మైనర్లు, గార్డియన్ల సంరక్షణలో ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలను తెరవవచ్చు. రికరింగ్ డిపాజిట్ పథకం. రికరింగ్ డిపాజిట్ పథకం RD. ఈ ఖాతాతో వినియోగదారులు సులభంగా డబ్బు ఆదా చేసుకోవచ్చు. ప్రతి నెలా తమకు నచ్చిన మొత్తాన్ని ఎంచుకున్న కాలపరిమితికి పెట్టుబడులు పెట్టే సౌలభ్యాన్ని మన బ్యాంక్ అందిస్తోంది. ధనలక్ష్మి డిపాజిట్ పథకం. రేపటి భవిష్యత్తుకు నేడు పొదుపు చెయ్యాలని అనుకుంటున్నారా? అయితే ధనలక్ష్మి డిపాజిట్ ఖాతానందు పొదుపు చెయ్యండి. ఇందుకుగాను 2 నుండి 3 సంవత్సరాలకు గాను 7.75% ఇతర బ్యాంకుల కన్నా అధిక వడ్డీ లభించును. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పథకం కింద నాబార్డు వారి సహాయంతో రాష్ట్ర సహకార బ్యాంక్, జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ద్వారా అతి తక్కువ వడ్డీ కేవలం 4% వడ్డీకి రుణాలు ఇవ్వటం జరుగుతుంది. ఈ పథకం కింద సంఘాలు, గోదాములు, కోల్డ్ స్టోరేజ్, కన్స్యూమర్ డీజిల్ మరియు పెట్రోల్ పంపు నిర్మాణం, మినీ రైస్ మిల్ నిర్మాణం, వ్యవసాయ సేవా కేంద్రాలు, రైతు శిక్షణా శిబిరాలు, రైతు శిక్షణా కేంద్రాలు, అగ్రికల్చర్ అవుట్లెట్స్, కస్టమ్స్ హైరింగ్ సెంటర్ మరియు సూపర్ మార్కెట్ నిర్మాణం కొరకు బ్యాంక్ ద్వారా రుణ మంజూరీ చేయటం జరుగుతుంది. ఈ పథకం కింద మొదటి విడతలో 44 సంఘాలకు గాను 89 యాక్టివిటీస్ కింద 34.49 లక్షలు అనుమతి పొందగా అందులో 65 యాక్టివిటీస్ కి 15.33 లక్షలు రుణం మంజూరీ చేయబడి 37 యాక్టివిటీస్ కింద 11.76 లక్షల పనులు పూర్తి జరిగినవి. 52 యాక్టివిటీస్ కింద 17.15 పనులు నిర్మాణ దశలో ఉన్నవి. రెండవ విడతలో 15 సంఘాలకు గాను 19 యాక్టివిటీస్ కింద 10.92 లక్షల అనుమతి పొందగా అందులో 16 యాక్టివిటీస్ కి 3.77 లక్షల రుణం మంజూరీ చేయబడి 4 యాక్టివిటీస్ కింద 1.69 లక్షల పనులు పూర్తిగా జరిగినవి. 16 యాక్టివిటీస్ కింద 8.3 లక్షల పనులు నిర్మాణ దశలో ఉన్నవి. మూడవ విడతలో 5 సంఘాలకు గాను 9 యాక్టివిటీస్ కింద 2.87 లక్షల అనుమతి పొందగా అందులో 3 యాక్టివిటీస్ కి 40 లక్షల రుణం మంజూరీ చేయబడి పనులు నిర్మాణ దశలో ఉన్నవి. సహకార సంఘాలకు అధిక మొత్తంలో లబ్ధి చేకూరాలనే లక్ష్యంతో బ్యాంక్ చైర్మన్ శ్రీ మార్నేని రవీందర్రావు గారు చొరవ చూపించి ఈ పథకం కింద రుణం పొందుటకు సక్రమంగా వినియోగించుటకు సంఘం CEO, సంఘ చైర్మన్
సూచనలతో పలుమార్లు అవగాహన సదస్సులు నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు అనుసంధానించబడిన 70 సంఘాలకు గాను 3 దశలలో కలిపి 64 సంఘాలకు 117 యాక్టివిటీస్ కింద 41,19,00,000 అనుమతి పొందగా అందులో 19,51,00,000 రుణం మంజూరీ చేయబడి 41 యాక్టివిటీస్ పనులు పూర్తిగా జరిగినవి. పనులు పూర్తి చేసుకున్న సంఘాల వివరాలు: 1000 మెట్రిక్ టన్ గోడౌన్ పూర్తి చేసుకున్న సంఘాలు ఎఫ్ఎస్సిఎస్ నందనం, పిఎస్సిఎస్ కంపల్లి. 1500 మెట్రిక్ టన్ గోడౌన్ పూర్తి చేసుకున్న సంఘాలు పిఎస్సిఎస్ పర్వతగిరి, తొర్రూర్. 2000 మెట్రిక్ టన్ల గోడౌన్ పూర్తి చేసుకున్న సంఘం పిఎస్సిఎస్ ధర్మసాగర్. 300 మెట్రిక్ టన్ గోడౌన్ పూర్తి చేసుకున్న సంఘాలు పిఎస్సిఎస్ మహమ్మదాపూర్, గోవిందరావుపేట్, పిఎస్సిఎస్ రాయపర్తి, ఎర్రబల్లిగూడెం. 500 మెట్రిక్ టన్ గోడౌన్ పూర్తి చేసుకున్న సంఘాలు పిఎస్సిఎస్ డోర్నకల్, మన్నెగూడెం, ములుగు, గురిజాల, పొగుళ్లపల్లి, మొగుళ్లపల్లి, గోవిందరావుపేట, నల్లబెల్లి, బచ్చన్నపేట, వెంకటాపూర్, పిఎస్సిఎస్ చిట్యాల్, మరిపెడ, సంగెం, నెల్లికుదురు. అగ్రి అవుట్లెట్స్ ఎఫ్ఎస్సిఎస్ పాలకుర్తి, పిఎస్సిఎస్ ములుగు, నందనం. కంబైన్డ్ హార్వెస్టర్ పిఎస్సిఎస్ నర్సింహులపేట, కన్స్యూమర్ పంప్ తొర్రూర్. ఫార్మర్స్ అగ్రి అవుట్లెట్స్ నెల్లికుదురు, పిఎస్సిఎస్ చిట్యాల్, మర్రిపేడ. ఎన్పిఏ నిరర్ధక ఆస్తులు. ప్రస్తుత పాలకవర్గం చేపట్టే నాటికి నిరర్ధక ఆస్తుల విలువ ఎంపీఏ 7.55% ఉండి వీక్ బ్యాంకుగా నిర్ధారించబడి ఉంది. ఈ పరిస్థితులను అధిగమించటానికి లోన్ మంజూరీతో పాటు ఇచ్చిన రుణాలను సకాలంలో వసూలు చేయటానికి అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు, సమయానుకూల నిర్ణయాలు తీసుకుని తగు ప్రణాళికలు రూపొందించి నోడల్ ఆఫీసర్ వ్యవస్థను బలోపేతం చేసి నిరంతరం గ్రౌండ్ లెవెల్ ఇబ్బందులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తూ కాలానుగుణంగా ప్రణాళికలను రూపొందిస్తూ రికవరీలో మేనేజర్స్, సూపర్వైజర్స్, ఫీల్డ్ ఆఫీసర్స్, ఎస్డిఆర్ అండ్ ఓఎస్డి మరియు ఇతర ఉద్యోగులకు మద్దతునిస్తూ లీగల్ చర్యలు తీసుకుంటూ మొండి బకాయిలపై చట్టపరమైన చర్యలు చేపట్టి 7.55% నుండి 2020-2021 నాటికి 4.73%గా తగ్గించి 2021-2022 నాటికి 3.48%కు గణనీయంగా తగ్గించబడింది. పాలకవర్గం ఇచ్చిన ప్రోత్సాహంతో సెలవు రోజులలో కూడా ఉద్యోగులు పనిచేసి కరోనా వంటి విపత్కర పరిస్థితిలో కూడా అందరి సమిష్టి కృషితో అనేక మొండి బకాయిలను రికవరీ చేయగలిగాం. బ్యాంకు నిబంధనల మేరకు అన్ని వర్గాల వారికి రుణాలు విరివిగా ఇస్తూ రికవరీలో అన్ని బ్యాంకులతో ధీటుగా పనిచేస్తూ ఈ ఆర్థిక సంవత్సరానికి కూడా ఎన్పిఏను 4% కన్నా తక్కువ సాధించే లక్ష్యంతో ఉన్నామని తెలియచేటకు సంతోషిస్తున్నాం. బ్యాంకు సాధించిన రుణ వసూళ్ల విధానాన్ని గుర్తించి 2021-22 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు సాధించిన రుణ వసూళ్లకు గాను బ్యాంకింగ్ ఫ్రాంచైర్స్ వారు
బెస్ట్ ఎన్పిఏ మేనేజ్మెంట్ అవార్డు 2021ని ఇవ్వటం జరిగింది. ప్రస్తుత పాలకవర్గం చేపట్టే నాటికి మరియు నేటికి బ్యాంకు లాభాలు 2019-20లో 4.92 కోట్లు ఉండగా, పాలకవర్గం బాధ్యత చేపట్టిన తరువాత 2020-21లో 6.13 కోట్లు, 2021-22లో 9.39 కోట్లు, 2022-23లో దాదాపు 20 కోట్లు సాధించింది. మీ అందరి సహాయ సహకారాలతో బ్యాంక్ టర్నోవర్ను 2000 కోట్లు దాటించే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని తెలియచేయటానికి ఆనందపడుతూ మీ మార్నేని రవీందర్రావు.